దేవుని మాట అంటున్నప్పుడు దేవుడు భవిష్యత్తు గురించి చెప్పగల వాడు. దేవుడు భవిష్యత్తు గురించి అమాంతంగా ముందుగానే చెప్పగలవాడు. బైబిల్ చెప్తుంది కొన్ని వందల సంవత్సరాల ముందుగానే ఇజ్రాయెల్కు యేసు రాకును ముందుగానే చెప్పేశాడు దేవుడు. బైబిల్ ఎంత గొప్పదంటే అది పుస్తకం మాత్రమే కాదు, దేవుని మాట ఎందుకు చెప్తున్నావు అంటే అది జరగబోతున్న విషయాలు కూడా ముందుగానే చెప్పబడింది. అది మాత్రం కాదు, జరిగిన విషయాల్ని జరగలేనట్లుగా మార్చి పడేసింది బైబిల్. అందుకే బైబిల్ అంటుంది అంటే లేని వాటిని ఉన్నట్టుగా మార్చగలదట, ఉన్న వాటిని లేనట్టుగా మార్చగలదు. బైబిల్ చెప్తుంది అబ్రాహాం గురించి విషయానికి వచ్చినప్పటికీ అబ్రాహాం చూశాడట దేవుని వాక్యం ఎంతో బలమైందని. అబ్రాహాం ఎరిగి ఉన్నాడు ఎలా అంటే దేవుని వాక్యం ఎంత బలమైందో, ఎంత బలంగా పనిచేస్తుందో. లేని వాటిని ఉన్నట్టుగా దేవుడు పిలుస్తాడట, ఉన్న వాటిని లేనట్టుగా పిలుస్తాడట. ఏది అన్నా ఉన్నవి ఏవి గమనిస్తున్నాం మనం, ఇవి ఉన్నాయి నా జీవితంలో, దీని సంగతి ఏంటి, ఇలా అయిపోతాయేమో, ఇలాగే నా జీవితం నేను ఊడిపోతానేమో. దేవుడు అంటాడు అలా ఉన్నదాన్ని కష్టము, దాన్ని లేనట్టుగా నేను చేస్తాను. మనకు తెలుసు బాగా బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఒక దైవజనుడి దగ్గర పరిగెత్తుకుని వచ్చి చెప్తుంది, ఆమెకున్న కష్టం గురించి చెప్తుంది. అయితే కష్టం గురించి చెప్తున్న ఆమెకు ఆ దైవజనుడు ఒక మాట చెప్తాడు ఏమంటే, ఇదిగో నీ దగ్గర ఉన్న కష్టాన్ని లేనట్లుగా దేవుడు మార్చబోతున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి చూడు ఏం జరగబోతుందో. ఏమైతే మన జీవితంలో కష్టం ఉందో దాన్ని దేవుడు లేనట్లుగా మార్చగలవాడు. ఏమైతే మన జీవితంలో ఇబ్బంది ఉందో దాన్ని ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన మాత్రమే దాన్ని ఏం చేయగలరు చెప్పండి, లేనట్లుగా. అంటే ఉన్న కష్టాన్ని సైతం, ఒకవేళ ఒక అప్పు ఉంటే అప్పు ఉందని మనం చాలా ఇబ్బంది పడిపోతాం. మనం అంటాం అమ్మో దీని నుంచి ఎలా బయటకు వస్తాను, నేను దీంట్లోంచి బయటకు రాలేనేమో, నా జీవితం ఏంటని చెప్పి మనం కృంగిపోతాం. దేవుడు ఏమంటాడంటే నా దగ్గరకు తీసుకొని రా. చూడండి, ఒక ఆమె అంటే చనిపోవడానికి వారు సిద్ధపడిపోయారు, ఆ కుటుంబంతో కూడా. బైబిల్ చెప్పే మాట చూడండి, అలాంటి ఆమె కట్టెల గురించి వెళ్తున్నప్పుడు, కట్టెలు వేరుకోవడానికి వెళ్తున్నప్పుడు బైబిల్ చెప్తున్న ఒక పాఠం, ఆమె వేరుతుండగా కట్టెలన్నీ కూడా ఈ దైవజనుడు ఎదురుపడి మాట అంటాడు ఏమంటే, అవ్వా నాకు కొంచెం నీరు ఇస్తావా? అదే చేత్తో ఏమంటుందో చెప్పండి, ఒక అప్పం కూడా, ఒక రొట్టె కూడా తీసుకొని వస్తావా? వెంటనే ఏమంటుంది, అయ్యా మా ఇంట్లో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, దీంతో ఎంత కూడా అవ్వదు అని చెప్పి, అయినప్పటికీ నేను తీసుకొస్తానని చెప్పి ఆమె ఏమనుకుందంటే ఉన్నదా కొంచెం కూడా వదిలేసుకోవడానికి ఇష్టపడింది. అప్పుడు అంటాడు లేదు, నువ్వు పోషింపబడతావు, 3.5 సంవత్సరాలు ఈ కరువులో నువ్వు అద్భుతంగా పోషింపబడతావు అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైంది అసలు? ఉన్నదేంటి? ఉన్నది కొంచెం పిండే, కొంచెం నూనె. బైబిల్ చెప్తుంది 3.5 సంవత్సరాలు ఆ పిండి తరిగిపోలేదట, తీస్తున్న కొలది పిండి వచ్చేదట. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన దగ్గరకు ఒక విషయాన్ని అప్పగించాలి. మనం ఏం చేస్తాం అంటే విషయాన్ని మనం తీసేసుకుంటాం చేతుల్లోకి, మనం పట్టుకుని వెళ్ళిపోతాం. మనం అంటాం నేను దీన్ని చేసేసుకోగలను. సగం మనం ఎవరు కూడా ఏ పరిస్థితిని కూడా చేసుకోలేము. మనం తారుమారైపోయే బ్రతుకులు మనవి. మన జీవితాలన్నీ కూడా ఎలాంటివి అంటే నిమిషం మాత్రమే మన ముందు ఒక విషయం కనిపిస్తుంది, ఆ తర్వాత మన మనసులో మారిపోతాయి. ఒకరు అంటారు ఇప్పుడు నేను వస్తాను అంటారు, ఇంకొకరు అంటారు కాసేపు అయిన తర్వాత ఇప్పుడు రానులే. మనసు ఒక నిమిషంలోనే మారిపోద్ది. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రతి విషయంలో కూడా మనకి ఏమిస్తుంది చెప్పండి, ధైర్యము బలమును ఇస్తుంది. చూడండి బైబిల్ ఏం చెప్తుందో అబ్రాహాం విషయానికి వచ్చినప్పటికీ, అబ్రాహాం చూసినప్పుడు అబ్రాహాం అట తన శరీరము మృతతూల్యమైనట్టు గమనించినట. అది మాత్రమే కాదు, ఆ శరీరము బిడ్డల ఖండానికి పనిచేదని గమనించిన అబ్రాహాము తన భార్య శరీరాన్ని కూడా గమనించినట, అది కూడా మృతం అయిపోయిందని. చూడండి, ఒక వ్యక్తి నా జీవితంలో ఇది జరిగిపోదని తెలిసినప్పుడు అదొకటైతే, ఇంకొకరు వచ్చి ఇదే జరుగుతుందని చెప్పి ఒక స్టాంప్ వేసేస్తే ఇంకా వ్యక్తి 2 విషయాల్లో ఇంకా బలంగా నిలబడిపోతాడు. ఏంటంటే ఇది ఇలాగే జరుగుతుంది, నేను అనుకుంది ఆ వ్యక్తి చెప్పింది ఒకటే, ఇంక ఖచ్చితంగా ఇది అయిపోతుంది. కనుక ఒక వ్యక్తి ఏం చేయడంటే నేను అనుకుందే వాడు చెప్పాడు కనుక ఎందుకులే అడుగు వేయడం మంచిది కాదేమని చెప్పి వెనక్కి అడుగు వేస్తాడు. మనం అనుకుని వెళ్ళి ఫెయిల్ అయిపోయింది పర్వాలేదు, కానీ ఇంకొకరు ఎవరో వచ్చి నువ్వు ఫెయిల్ అయిపోతావు అని చెప్పిన తర్వాత కూడా అడిగేసి ఫెయిల్ అయిపోతే దానికి ఒక వ్యక్తి ఇష్టపడ్డ కనుక ఆ ఫెయిల్యూర్కి వెనక్కి అడుగులు వేయడానికి ఇష్టపడతాడు. చూస్తే భార్య ఫెయిల్ అయిపోయిందని తెలుసు, చూస్తే ఈయన ఫెయిల్ అయిపోయాడని తెలుసు, వీళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయారని తెలిసినప్పుడు కూడా చూడండి బైబిల్ చెప్తున్న మాట, ఈయనకు బలం వచ్చిందట, ధైర్యం వచ్చిందట. ఆ ధైర్యం దేని వల్ల వచ్చిందంటే విశ్వాసం వలన కలిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ దగ్గర కొంచెం పిండి ఉండొచ్చు, కొంచెం విషయాలు ఉండొచ్చు, ఆదరణ లేని విషయాలు జరగచ్చు, ముందుకు ఏమీ కూడా అనుకూలంగా అవ్వకపోవచ్చు. ఆ విషయాలు దేవునికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి చెప్పండి? దేవునికి అప్పగించాలి.
దేవునికి అప్పగించకుండా మందరు ఎంతకాలం అయితే పెట్టేసుకుంటామో, మందరు ఎంతకాలం అయితే ఉంచుకుంటామో అంతవరకు విశ్వాసము కలగదు. విశ్వాసం కలగినప్పుడు చెప్పండి తర్వాత ధైర్యము కలగదు. ధైర్యం కలగాలంటే మనం చేయాల్సిన ఒక పని దేవునికి అప్పగించాలి. చెప్పాలయ్యా, నీ చేతులకు నేను అప్పగించుచున్నాను, నాకు ఈ పరిస్థితి అర్థం కావట్లేదు, అయినప్పటికీ నీ చేతులకు అప్పగించుచున్నాను. చూడండి, బైబిల్ చెప్తుంది దానియేలు గురించి. చూడండి, సింహబోన్లో దానియేలు వేసినప్పుడు బైబిల్ చెప్పే విషయం ఎందుకు వేశారని చూస్తే, ఆ వ్యక్తి వీరు నమ్ముతున్న దేవుడిని కాకుండా వేరొక దేవుడిని నమ్ముతున్నందుకు. ఎందుకు ఏమైందంటే తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవునికి అప్పగించేశాడు పరిస్థితి. ఈ దేవుడు నమ్ముతున్నావా, ఈ దేవుడు నమ్మితే నీ జీవితం ఇంతే అయిపోద్ది, ఇంకా నువ్వు వెళ్ళిపోతావు, సింహబోన్లో వెళ్ళిపోతావు అన్నా పట్టించుకోలేదట. నేను ఆ దేవుడిని నమ్ముతాను, ఆ దేవుడు నాకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప అని చెప్పి ప్రతిసారట, ప్రతి దినమట ముమ్మారు ప్రార్థన చేసేవాట. ఎటువైపు అంటే యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు అటువైపు తిరిగి ప్రార్థన చేస్తున్నవాడు, అయ్యా నీ చేతులకు అప్పగించుచున్నాను, పరిస్థితి నీ చేతులకు అప్పగించుచున్నాను. చూస్తే నిజానికి ఆయన చేతులకు అప్పగించిన తీసుకెళ్లి సింహబోన్లో అయితే వేసేశారు. సింహాలన్నీ చాలా ఆకలిగా ఉన్నాయట. ఏ సింహైనా ఈ వ్యక్తి దొరికితే చంపేద్దాం, తినేద్దాం అని చూస్తున్న సింహాలు, బైబిల్ చెప్తుంది దానియేలు సింహబోన్లో పడగానే సింహాల నోర్లు మూయబడ్డాయట. ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ అవ్వట్లేదట, తిందామని ఆశ పుట్టినా తినలేకపోతున్నాయట, నిశ్శబ్దంగా అయిపోయి. ఎలా అయిందంటే వేగంగా వచ్చిన సింహాలు నాకడం ప్రారంభించే, వేగంగా వచ్చిన సింహాలు ఏం చేయకుండా పక్కన పడుకునిపోవడం గమనించే. సో ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవునికి అప్పగించినప్పుడు పరిస్థితుల్లో మనం బలం పొందుకోవడం మాత్రమే కాదు, కానీ మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. మనం ఏమనుకుంటామంటే, ఇది ఎందుకు ఇంకా మన కంట్రోల్లోకి రావట్లేదు, ఇది ఎందుకు ఇంకా కంట్రోల్లోకి అవ్వట్లేదు, మనం ఎందుకని హ్యాండిల్ చేయలేకపోతున్నావు, హ్యాండిల్ చేయలేవు. ఎంతకాలం అయితే నువ్వు దేవునికి అప్పగించవు. దేవునికి అప్పగించినాడు నీవు బలం పొందుకుంటావు, పరిస్థితులన్నీ కూడా ఏమైపోతుంది చెప్పండి, మారిపోవడం ప్రారంభిస్తాయి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో యథార్థంగా బ్రతకడం మాకు నేర్పించండి, నీ మీద ఆధారపడి బ్రతకడం నేర్పించండి. ఎలా అయితే అబ్రాహాము నీ పైన ఆధారపడి బ్రతికాడో, ఎలా అయితే ఇస్సాకు నీ పైన ఆధారపడి బ్రతికాడో, ఎలా అయితే రూత్ నీ పైన ఆధారపడి బ్రతికిందో, మేము అలా బ్రతికే వారిగా మమ్మల్ని ఉంచండి. మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా, ఎన్ని జీవితంలో ఇబ్బందులు కలిగే ఆలోచన మా జీవితంలో మేము మాత్రం నీ మీద ఆధారపడే వ్యక్తులుగా చేయమని అడుగుతున్నాం. అయ్యా, నీ బిడ్డలు నీ మాట వినుగా విశ్వాసం వారికి కలుగును గాక, ఆ విశ్వాసం వారికి బలం తెచ్చును గాక, ప్రతి పరిస్థితిని కూడా కంట్రోల్ చేయను గాక. యేసునామమున నీ కృప, సమాధానము, నెమ్మదిని నీ బిడ్డలకు అనుగ్రహించి ధైర్యంతో వారిని నింపి నడిపించబడదు. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.